వెల్కమ్ టు ది లియో. తిరుమల పవిత్రతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందనే విష ప్రచారం చేయటం కోసం వైసీపీ అత్యంత నీచానికి ఒడిగట్టింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, భూమాన కరుణాకర్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళే స్వయంగా కొన్ని ఖాళీ మద్యం బాటిళ్లను తీసుకెళ్ళి అలిపిరి టోల్గేట్ తర్వాత అక్కడ తిరుమల దగ్గర ఒక స్తంభం దగ్గర పడేసి ఆ తర్వాత వాళ్ళే సాక్షి ఫోటోగ్రాఫర్కు సమాచారం ఇచ్చి తర్వాత సాక్షి ఫోటోగ్రాఫర్లు వెళ్ళి వీడియోలు ఫోటోలు తీసిన తర్వాత సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలే ప్రచారం చేయటం ఇదంతా ఒక కుట్ర. దీన్ని పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో ఛేదించారు. సీసీటీవీ ఫుటేజు, వాళ్ళ మొబైల్ లొకేషను, మద్యం బాటిళ్ళ మీద స్కాన్ చేసిన తర్వాత ఆ షాపుల్లో కొన్నారా లేదా అనేది వెరిఫికేషన్ చేసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా వాళ్లే మద్యం బాటిళ్లను పడేస్తూ అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళు వాడినటువంటి మొబైల్ కావచ్చు, కారు కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అవన్నీ కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి అవన్నీ కూడా సీజ్ చేశారు. అంటే తిరుమల మీద విషం చిమ్మటం కోసం వీళ్లే ఖాళీ మద్యం బాటిళ్లు తీసుకెళ్లి తిరుపతిలో పెట్టి వీళ్లే దాని ఫోటోలు తీసి అలిపిరి టోల్ గేట్ ద్వారా నిత్యం మద్యం రవాణా అంట అలిపిరి టోల్ గేట్ ద్వారా అని చెప్పి ఖాళీ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ పడేయటం. ఎంత దారుణానికి ఓడిగట్టారు అంటే దేవుడితో అట్లా నాకు అర్థం కావట్లేదు. గతంలో మొన్న ఈ మధ్యన తిరుమలలో ఒక వ్యక్తి, ముసలి వ్యక్తి మద్యం తాగుతుంటే తిరుమలలో విచ్చలవిడిగా మద్యం తాగుతున్నారని ఒక వీడియో వైరల్ చేశారు. దాంతో విజిలెన్స్ అధికారులు ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత నువ్వు ఎందుకు అక్కడ మద్యం తాగావు, నీకు ఎవడమ్మాడు అక్కడ అని ఆరాధిస్తే ఆయన కొనలేదు, ఎవడి దగ్గర ఎవడో అమ్మలేదు. ఎలా వచ్చిందంటే కొంతమంది వ్యక్తులు ఒక మద్యం బాటిల్ ఇచ్చి కొంత డబ్బులు ఇచ్చి మద్యం తాగమని చెప్పారంట. సాధారణంగా ఎవరికైనా కొద్దిగా ముసలాయన ఆల్మోస్ట్ ఒక 65-70 ఏళ్ళు ఉంటాయేమో సుమారుగా, చదువుకుని ఉండడు, మాటలు బట్టి అర్థమైంది. సో మద్యం తాగమంటే ఆ వ్యక్తి డబ్బులు ఇస్తాం మద్యం తాగమంటే తాగాడంట. అసలు వాస్తవానికి మద్యం ఎందుకు తాగమంటున్నారని ఆలోచించాలి. ఇప్పుడు మనం ఉన్న ఎవడన్నా మద్యం బాటిల్ ఇచ్చి తాగంటే వీడు ఎందుకు తాగమంటున్నాడు, ఏంటి ఇందులో ఏమైనా కలిపాడా లేదా ఏమైనా కుట్ర ఉందని మనం ఆలోచిస్తాం. ఆయనకు అంత అవగాహన లేదు. ఒక వ్యక్తికి మద్యం బాటిల్ ఇచ్చి తాగమంటే తాగుతున్నాడు. ఆ తాగేటప్పుడు వీళ్ళు వీడియో తీశారు వెనకమాల టీటీడీ లొకేషన్స్ పడేటట్టు తీసి తర్వాత ఏం చేశారు, తిరుమలలో విచ్చలవిడిగా మద్యం తాగుతున్నారని ప్రచారం చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా మద్యం బాటిల్ ఇచ్చినోడు ఎవడనేది ఐడెంటిఫై చేస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు నిన్న మద్యం బాటిల్ని తీసుకెళ్ళి వీళ్ళే అక్కడ పడేసి వాళ్ళే సోషల్ మీడియాలో పడేసి అసలు ఈ ప్లాన్ కోటి అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త. సో ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఎవరికి, జగన్మోహన్ రెడ్డికిను భూమాన కరుణాకర్ రెడ్డికి సన్నిహితులు, వాళ్ళతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. తర్వాత సాక్షి ఫోటోగ్రాఫర్ కార్యకర్త ఏమో కోటి, సాక్షి ఫోటోగ్రాఫర్ కృష్ణమోహన్. సో దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్. ఇద్దరు దొరికారు, కోటిను కృష్ణమోహన్ దొరికారు. సాక్షి విలేకరనే కోటి దొరికాడు. నవీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేసిన నవీన్ అనేవాడు పరారీలో ఉన్నాడు. వాడి కోసం వెతుకుతున్నారు, అది వేరే విషయం. సో దీనికి సంబంధించిన వీడియో ఒకటి వచ్చింది. అంటే ఇవి లేకపోతే నిజం అనుకుంటారు కదా జనం. సో ఇది సీసీటీవీ ఫుటేజ్. వాళ్ళు వాడినటువంటి కారు నెంబర్తో సహా చూడండి. కారు తీసుకెళ్లారు, కారు అదిగో పక్కకి పార్క్ చేశారు. ఈ కార్ల ముందు దాని పక్కన పార్క్ చేశారు. అందులో నుంచి మనుషులు కూడా దిగారు. ఇదిగో ఈ అండర్లైన్ చేసి ఉన్న వాళ్ళు వాళ్ళే వస్తారు చూడండి. అదిగో ఆ వ్యక్తి చూడండి, సీసాను తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు చూడండి. అక్కడ చూడండి ఒకసారి, మీకు క్లారిటీగా చూడండి. సో అదిగో జూమ్లో చేసినప్పుడు మద్యం సీసాలు తీసుకెళ్ళి ఇక్కడ స్తంభం దగ్గర పడేస్తున్నాడు, ముళ్ళ పొదల దగ్గర పడేస్తున్నాడు చూడండి. ఆ వ్యక్తి వస్తున్నాడు చూడండి బయటికి, లోనికి వెళ్ళి సీసాలు, ఖాళీ సీసాలు పట్టుకుని కారు ఇక్కడ పార్క్ చేశారు. అక్కడ వేస్తున్నాడు చూడండి, సీసాలు వేస్తున్నాడు చూడండి. మీకు సీసీటీవీ ఫుటేజ్లో అర్థమైంది. వాళ్ళు మొత్తం 2-3 వేసి కామ్గా వాడి దారిని వాడు వచ్చేసి ఇక్కడ పెట్టినటువంటి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? కారు దిగాడు, పైకి వెళ్ళి వచ్చాడు, సీసాలేమో ఆ పక్కన డౌట్ రాకుండా వేసాడు. తర్వాత కారు తీసుకున్నారు. ఇదిగో వెళ్ళిపోతుంది కారు, ఇది అదే. వెళ్ళారు, సీసాలు వేశారు. వితిన్ 10 మినిట్స్లో మళ్ళీ తిరిగి వచ్చేసారు. తర్వాత ఈడు ఫోటోలు తీస్తున్నాడు చూడండి, వెనకమాల వెళ్ళిపోయి ఒకడు ఫోటోలు తీస్తున్నాడు. సో అంటే ఇది ప్రీప్లాన్డ్గా సగ కారు వెళ్ళటం, సీసాలు పడేయటం, తీసుకురావడం. సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. తర్వాత మద్యం సీసాలను స్కాన్ చేస్తే అది ఎక్కడ అమ్మారనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అసలు అప్పుడు కొన్నాయి కాదు, అక్కడ మద్యం షాపులు కాదు, దూరంగా అవి. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో అసలు ఎవరు కూడా ఆ రోజు మద్యం కొనలు, అవి ముందు రోజులకు సంబంధించినటువంటి బాటిల్స్. అంటే ఆల్రెడీ వీళ్ళు తాగేసి తీసుకొచ్చారు ఆ బాటిల్స్, లేదా ఎప్పుడు బాటిల్సో పాత 4 తీసుకొచ్చారో తెలియదు, కానీ బాటిల్స్ అయితే తీసుకొచ్చి ముళ్ళ పొదల్లో వేసి దాన్ని వాళ్ళు సాక్షి ద్వారా తీశారు. ఇదిగో ఈడే మెయిన్ కల్ప్రిట్. సో జగన్మోహన్ రెడ్డితోనూ అలాగే భూమాన కరుణాకర్ రెడ్డితోనూ ఫోటోలు కూడా ఉన్నాయి ఈ వ్యక్తి.
బొమ్మనాలతోనే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఉన్నాయి, మితిన్ రెడ్డితో ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. సో ఒకడు మరి సాక్షి, మరి ఎందుకు సాక్షిలో రాయలే దీన్ని? మీ ఫోటోగ్రాఫరు, మీ వీడియోగ్రాఫరే ఇందులో అడ్డంగా దొరికిపోయాడు ఆధారాలతో. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఈరోజు. మరి నువ్వు రాయలేదే నీ సాక్షిలో? అలిపిరిలో మద్యం సీసాలు పడేసినటువంటి సాక్షి ఫోటోగ్రాఫర్ అరెస్ట్ రాయలేదే నువ్వు? అలాగే అలిపిరిలో మద్యం సీసాల పథక రచన చేసిన వైసీపీ కార్యకర్త కోటి అరెస్ట్ రాయలేదే? మరొక వైసీపీ కార్యకర్త నవీన్ పరార్ అని రాయలేదే? సాక్షిలో రాయలేదే. అదే వేరే ఈనాడుకి చెందిన వ్యక్తో, ఆంధ్రజ్యోతికి చెందిన వ్యక్తో, లేదా ఇంకొక TV5కి చెందిన వ్యక్తో అయితే సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ వేసాడు వాళ్ళ ఫోటోలు పెట్టి. ఈనాడు అయితే రామోజీరావు ఫోటో, ABN అయితే రాధాకృష్ణ ఫోటో, TV5 అయితే BR నాయుడు ఫోటోలు పెట్టి ఆడ పక్కన వాళ్ళ సంస్థలో వీడు పని చేసుకుంటే ఇలా నీచమైన పని చేసాడని హెడ్డింగ్ పెట్టి రాసేవాడే. మరి ఇక్కడ నీ దాంట్లో పని చేసేవాడే నీచమైన పని చేస్తే రాయలేదే? చెక్కే యుద్ధం మరి ఇలాంటి వాడికి. మరి ఎవడు పథక రచన చేశాడు? నేను అనేది ఏంటంటే, ఒక కార్యకర్తకు కానీ, ఒక సాక్షి ఫోటోగ్రాఫర్కి కానీ ఇంత పథక రచన చేసి, ఇంత వైరల్ చేసి బద్నం చేయాలనే ఆలోచన రాదు. దీని వెనక పెద్ద తలకాయ ఉంది. ఎవరో ఆదేశాల మేరకే వాళ్ళు ఈ నీచమైన పనికి ఒడిగట్టారు. ఎవరు ఆదేశాల మేరకు ఒడిగట్టారు? మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో. అంటే తిరుమల పవిత్రను దెబ్బతీయడానికి ఎంత దిగజారారు చూడండి. నేను ఫోటోలు కూడా చూపిస్తాను నేను. ఇదిగో వీళ్ళే అరెస్ట్ అయిన వాళ్ళు. సో ఇందులో నాకు తెలిసి ఈ వ్యక్తి సాక్షి ఫోటోగ్రాఫర్ అయి ఉంటాడు, ఈ వ్యక్తి వైసీపీ కార్యకర్త కోటి అయి ఉంటాడు. ఎవడనేది నాకు క్లారిటీ లేదు, కానీ అరెస్ట్ అయిన వీళ్ళిద్దరు చూడండి ఏదో ఘనకార్యం చేసిన వాళ్ళలాగా ఎలా నిలబడ్డారు. ఈ వ్యక్తి ఇతరులతో ఉన్న ఫోటోలు చూపిస్తా చూడండి. జగన్మోహన్ రెడ్డితో దిగినటువంటి ఫోటో ఇది. ఇప్పుడు మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డితో దిగినటువంటి ఫోటో ఇది. ఇంకా ఉన్నాయి చూడండి. ఇదిగో బొమాన కరుణాకర్ రెడ్డితో దిగినటువంటి ఫోటో ఇది. నోట్లో ఈ తినేది ఆ వ్యక్తే. బొమాన కరుణాకర్ రెడ్డితో దిగినటువంటి ఫోటో ఇది. మరంటే దీని వెనక ఎవరి కుట్ర ఉంది? ఆ వ్యక్తి ఎవరు? ఒక సాక్షిలో పనిచేసే ఒక ఫోటోగ్రాఫరే. వాస్తవానికి విషయం ఏంటంటే, కోటి అనే వ్యక్తి ఈ మొత్తం చేసి ఎవరికి సమాచారం ఇచ్చాడు? నవీన్ అనే వ్యక్తి. మెయిన్ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ అనే వ్యక్తి కోటి అనే వ్యక్తికి చెప్తే, కోటి అనే వ్యక్తి ఏమో సాక్షి ఫోటోగ్రాఫర్కి చెప్తే, సాక్షి ఫోటోగ్రాఫర్ ఏమో అదే సాక్షిలో పనిచేసి ఇంకా 2-3 ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని కరెక్ట్గా పాయింట్ వద్దకు పంపి వాళ్ళ చేత ఫోటోలు, వీడియోలు తీయించిస్తే, ఈ నవీన్ అనే సోషల్ మీడియా కార్యకర్త అందులో పోస్ట్ చేసి అలిపిరి వద్ద మద్యం రవాణా, ఇదిగో మద్యం బాటిళ్ళు, టీటీడీ నిద్రపోతుంది, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుందని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, అక్కడి నుంచి మొత్తం వైసీపీ సోషల్ మీడియా దాన్ని తీసుకుంటే ఆ విధంగా తిరుమల మీద విష ప్రచారం చేశారు. సో దీన్ని శాస్త్రీయ ఆధారాలతో, ఈవెన్ సెల్ లొకేషన్తో సహా మొత్తం వాళ్ళు బయటకు తీశారు. ఆ ఘటన జరిగినప్పుడు ఎక్కడుందో ఆ లొకేషన్ అనేది కూడా ట్రాక్ చేశారు. దాని ఫోటోలు ఏదైతే మొబైల్లో కొన్ని ఫోటోలు, వీడియోలు తీశారో, వాళ్ళు కాల్స్ కూడా మాట్లాడుకున్నారో ఘటనకి, అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు ఆ డీటెయిల్స్ అన్ని బయటికి తీయడానికి. అంటే మరి ఈ స్థాయిలో స్వయంగా వాళ్లే మద్యం బాటిల్ పడేసి వాళ్లే అడ్డంగా దొరికిపోతే మళ్ళీ వాడు వీడియో అయితే మా పార్టీకి సంబంధం లేదనొచ్చు. సాక్షిలో పనిచేసేవాడు కోటి అనేవాడు వైసీపీ కార్యకర్త, నవీన్ అనేవాడు వైసీపీ సపోర్టర్, సోషల్ మీడియా కార్యకర్త. అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి ఎంత నీచంగా వాళ్లే మద్యం బాటిల్ పెట్టే స్థాయికి ఈ వైసీపీ పార్టీ దిగజారింది. అంటే తిరుమల మీద గట్టిగా కుట్ర పన్నుతున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే, అది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే, అది కూటమి ప్రభుత్వానికి యాంటీగా మారుతుందనేది జగన్మోహన్ రెడ్డి, బొమాన కరుణాకర్ రెడ్డిల విష ప్రయోగం. అందుకనే తిరుమల మీద పదే పదే వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొన్న ఒక వృద్ధుడితో మందు దాగించి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారు. కాబట్టి తిరుమల మీద వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. ఆ 7 కొండల వాటితో ఆటలాడుకున్న ఎవడూ కూడా బ్రతికి బట్టగట్టినట్లుగా చరిత్రలో లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.